జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అదిగోండి మా బొడ్డమ్మ రెడీ అయిపోయింది. అమ్మగారు వస్తున్నారండి. అయితే వాళ్ళ డాడీ ఒక వాచ్ ఆర్డర్ పెడితే అది ఆ రోజు వచ్చిందండి. వాళ్ళ మమ్మీ డాడీ కొన్నారమ్మా అని చెప్పేసి హ్యాండ్కి పెట్టింది. అది తనకి సెట్ అవ్వలేదన్నమాట. లూజ్గా ఉంది, దానికి అసలు పెట్టుకుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అది తీసేదాకా నాన్న గొడవ చేసిందండి. ఈ పిల్లలు ఉన్నారే, బర్త్డే రోజు చేసే వేషాలు అంతా ఇంత కాదండి బాబు. ఎలా అయితే ఆ వాచ్ని వాళ్ళ డాడీ ఇసిరి కొట్టి అయితే తీసేసే అని చెప్పేసి కేక్ అయితే కోయించారనమాట. కేక్ కోసేటప్పుడు మట్టుకు చాలా ఆనందంగా హ్యాపీగా అయితే కోసేసింది. ఏమండి, మీకు కూడా ఇదే ఎక్స్పీరియన్సా? పిల్లలు బర్త్డే రోజు చేసే ఎక్స్ట్రాలు ఉంటాయి, మామూలుగా ఉండవు కదా. కొట్టమని మన వీక్నెస్ని కనుక్కొని వాళ్ళు ఎట్లా ఆడుకోవాలంటే మన సహనాన్ని పరీక్షించేస్తూ ఉంటారనమాట. అలాగే వాళ్ళ మమ్మీ డాడీతో పాటు నేను కూడా అలాగే ఓర్చుకోవాల్సి వచ్చిందనమాట. రోజంతా అక్కడే ఉన్నానా. అది చేసిన వేషాలు అంతా ఇంత కాదండి. నువ్వు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావే అంటే, నువ్వు అలా అంటే నేను కేక్ కోయిన్ పో అని చెప్పేసి అనింది. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. అంత ఫోజ్ కొడుతుందండి, అది మామూలుగా కాదు. ఆ వాచ్ తీసేదాకా గందరగోళం చేసింది. అమ్మయ్య కొంచెం సర్దు మనిగింది. అందరికి కేక్ పెట్టింది, తను పెట్టుకుంటుంది. ఆ మిగిలింది ఆమె పెట్టుకుంటుంది నోట్లో. ప్రతి ఒక్కరికి పెట్టుద్ది, మళ్ళీ అది తను పెట్టుకుంటుంది. నువ్వు తింటున్నావా, మాకు పెడుతున్నావే అని చెప్పేసి నవ్వుకున్నాం అనమాట. అట్లా కాసేపు సందడైతే అయిపోయింది. అంతలో ఆ గౌను ఫుల్గా తీద్దామని చెప్పేసి ఇటు తీసుకొచ్చామా. ఇంకా మొదలుపెట్టింది మళ్ళీ. ఆ చేతికున్నది ఉంచుకోదు, ఏది తనకి ఇష్టం లేదు, పీక్ అవతలేస్తుంది అనమాట. ఇంకా అట్లా అయిపోయి అందరం అక్షంతలు వేద్దామని చెప్పేసి వేస్తుంటే వేసేసాక ఈలోపు తెలిసిన ఆంటీ వచ్చి ఆవిడ కూడా అక్షంతలు వేయిపోయారనమాట. వేసి చేతిలో డబ్బులు పెట్టడానికి కొంచెం గట్టిగా పట్టుకొని బలవంతంగా పెట్టారు. అది వద్దంటుంది ఆవిడ. పెట్టినప్పుడు చేతికి నొక్కుందనమాట. ఇంకా చూడండి, దానికి చేసిందండి గోల. ఇంకా ఇదిగో ఈ ఆంటీ అనమాట. ఇంకా చాలా గోల చేసింది. ఎంత గోల అంటే, ఇంకా నాకు ఆ డ్రెస్ వద్దు, మీరు తీస్తారా లేదా, ఇంకా చీమలు పాకితే లోపల ఏదో తేళ్ళు జెర్లు కొడితే చూడండి, ఆ టైప్లో గోల చేసింది. సరే తీస్తామమ్మా, 2 నిమిషాలు ఎత్తుకునేదాకా ఆగవే అని చెప్పినా కానీ ఆగలేదండి. ఇంకా చివరికి మళ్ళీ ఆ డ్రెస్ తీసేసి అది లంగా జాకెట్ ఉంది కదా, ఆ బ్లౌజ్ మార్చేసి ఇంకో బ్లౌజ్ వేసామన్నమాట. ఇంకా అప్పటికి కాస్త సర్దు మణిగింది. నెక్స్ట్ ఇంకా అంటే ఆ తమ్ముడు ఇంకా భోజనాల్లాగా కాకుండా స్నాక్స్ లాగా నూడిల్స్, చికెన్ నూడిల్స్ అలాగే మజా తెప్పించాడు. ఇంకా అవి తిన్నాం అనమాట. స్నాక్స్ అయితే చాలా బాగున్నాయండి, సింపుల్గా ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. నైట్ టైం కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, అందరికీ నచ్చింది, ఎంజాయ్ చేశారు. తర్వాత బొడ్డమ్మకి అందరికి గిఫ్ట్లు తెచ్చారండి. ఎవరెవరు ఏం తెచ్చారా అని చెప్పేసి నెక్స్ట్ బై నెక్స్ట్ ఇస్తున్నారా. ఒక్కొక్కళ్ళు ఇస్తుంటే ఇంకా అసలు ఆనందం చెప్పేదే లేదనమాట. ఆనందానికి అవధులు లేవు. ఆ రకంగా ఒక్కొక్కటి తీసుకుంటూ అది చేసిన ఎంజాయ్ అసలు రోజు వస్తే బాగుండు బర్త్డే అనే ఫీల్లో ఉందన్నమాట. అంత ఎంజాయ్ చేసింది. చూడండి మీరు కూడా. ఒకరి తర్వాత ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తూ ఉంటే తీసుకొని అది తీసుకుంటుంది, అది వదిలేస్తుంది, ఇంకొకరిది తీసుకుంటుంది, అది వదిలేస్తుంది. ఇంకా అసలు చేతులు ఖాళీ లేవు, ఆనందానికి అవధులు లేవు. ఆ టైప్లో దాన్ని చూస్తూ మేము ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. ఇది రోజు వస్తే బాగుండు బర్త్డే అనుకుంటుంది, ఇది మామూలుది కాదని చెప్పేసి జోకులు వేసుకుంటూ అట్లా బర్త్డే అయితే చాలా సందడిగా ఆనందంగా జరిగిందండి. అయితే నాకు ఒక డౌట్ అయితే ఉందండి. మా బుడ్డది పెద్దయ్యాక గ్యారంటీగా ఈ వీడియోస్ అయితే చూసుకుంటుంది. చూసినప్పుడు మా అత్త నా మీద ఇన్ని కంప్లైంట్లు చెప్పిందేంటి, నా బర్త్డే ఫంక్షన్కి వచ్చి ఫంక్షన్ గురించి చెప్పకుండా ఇన్ని కంప్లైంట్లు చెప్పిందని చెప్పేసి గ్యారంటీకి పెద్దయ్యాకైతే నన్ను అడుగుద్దండి. పెద్దయ్యేదాకా కూడా ఆగుద్దో లేదోనండి, ఇప్పుడే అడిగినా అడుగుతుంది అనమాట. అంత కంత్రి పిల్ల. ఏమండి, మీ అందరు కూడా మా బుడ్డదానికి ఆశీర్వాదాలు ఇవ్వండి. ఉంటాను.